హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను శ్రీలక్ష్మి. ఈరోజు కొన్ని మంచి కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ టిప్ వచ్చి పుదీనా. మనం పుదీనా కొంటూ ఉంటాం, కానీ పుదీనా కోయడం అంటే చాలా పెద్ద పని అండి. ముఖ్యంగా సండేస్ కొంటూ ఉంటాం బిర్యానీ అప్పుడు. సండేస్ అంటేనే బోల్డ్ బిజీగా ఉంటాం. దానికి తోడు ఈ పుదీనా ఇలా ఒక్కో ఆకు కోస్తే సరిపోతుందండి. అలా కాకుండా పుదీనా ఈజీగా కొయ్యాలంటే మన దగ్గర ఇటువంటి చిల్లులు గట్టు ఉంటుంది కదండి. కొందరు అప్పక అంటారు, కొందరు సట్రం అంటారు. మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి. మేమైతే అప్పక అంటాం. దీంట్లో ఇలా ఒక్కొక్క పుదీనా పెట్టి అలా లాగేస్తే పుదీనా ఈజీగా వచ్చేస్తుందండి. ఎన్ని కట్టలు పుదీనా అయినా 5 నిమిషాల్లో కోసేయచ్చు, అంత సులువుగా కోసేయచ్చు. చూసారా ఎంత సులువుగా అయిపోతుందో. ఇలా ఎక్కువ పెట్టి కోయొచ్చు, లేకపోతే రెండు పెట్టి కూడా కోయొచ్చు. ఎలా కోసినా కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎలా కట్ చేసినా కూడా పుదీనా మనం చేత్తో ఒలిసేదానికన్నా చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీరు సండేస్ ఈసారి పుదీనా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒలిసి చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామా? చూసారండి, ఇదంతా పుదీనా నాకు వలవడానికి హార్డ్లీ 5 మినిట్స్ కూడా పట్టలేదు. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనం బాదాం కొన్నా, లేకపోతే కొన్ని రకాల పరోటాలు కానీ కొన్ని ఐటమ్స్ కొన్నప్పుడు ఇటువంటి జిప్లాక్ కవర్లు వస్తాయి కదండి. ఒక్కొక్కసారి టీ పౌడర్ కూడా వస్తాయి. అవి ఏం చేస్తాం, మనం అందులో ఐటమ్స్ తీసుకున్నాక జిప్లాక్ పాడేస్తూ ఉంటాం కదా. అది పాడేయకుండా మనం లోపల పెట్టుకున్నాం అనుకోండి. జిప్లాక్ కవర్ పెట్టి చాలా ఐటమ్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా. అటువంటిప్పుడు జిప్లాక్ కవర్కి బదులు దీన్ని యూస్ చేసుకోవచ్చండి. ఇటువంటి కవర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ట్రావెలింగ్ పర్పస్ ఏ చపాతీ పరోటా పట్టుకెళ్ళడానికి కూడా ఈ జిప్లాక్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. జీడిపప్పు లాంటి పప్పులు మనం ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటూ ఉంటాం, ఎండలో పెట్టి లోపల పెట్టుకుంటూ ఉంటాం. కానీ బయట వాతావరణం తేమగా ఉంటుంది కదండి. ఈ వర్షాకాలం అవి మెత్తబడిపోకుండా ఉండాలంటే ఇటువంటి సిలికాన్ జెల్ వస్తాయండి. మనం ఫ్లాస్కో కొన్నా, ఇంకా హాట్ బాక్సులు కొన్నా వస్తూ ఉంటాయి. పాడేయకుండా ఒక చోట భద్రపరుచుకుని ఆ సిలికాన్ జెల్ వేసి పెడితే ఆ జీడిపప్పులు తొందరగా మెత్తపడకుండా ఉంటాయండి. ఇంకా మనం ఏదన్నా ఒక ఐటెం ఇలా డబ్బా నిండా పోసేసాం అనుకోండి, అందులో స్పూన్ పెట్టడానికి మనకు స్పేస్ ఉండదు. కానీ స్పూన్ పెడితేనే మనకు వాడుకోవడానికి ఈజీ కదా. అటువంటిప్పుడు స్పూన్ ఈజీగా పెట్టాలంటే స్పూన్ని రివర్స్ చేసి పెట్టండి. అప్పుడు మనకి ఎంత నిండుగా ఉన్న డబ్బాలో అయినా స్పూన్ చాలా సులభంగా వెళ్ళిపోతుంది. చూసారా, ఇంకా మనం డబ్బా ఎల్తుగా పొయ్యక్కర్లేదు. నిండా డబ్బాలో కూడా ఇలా స్పూన్ తిరిగేసి పెట్టచ్చు. ఇంకా ఖాళీ అయిపోయినప్పుడు స్పూన్ మామూలుగా పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఒక్కొక్క వస్తువు కొంచెం క్లీన్ చేయడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటాం కదండి. అందులో ఈ గ్యాస్ లైటర్లు ముఖ్యంగా. ఈ గ్యాస్ లైటర్లు ఎక్కువ జిగురు పట్టేస్తే మనకి ఎక్కువ కాలం కూడా మన్నకుండా ఉంటాయండి. ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదండి, అది ఇది అని ఏం లేదు. ఏ టూత్పేస్ట్ అయినా పర్లేదు. కొంచెం ఇలా రబ్ చేసేసి ఏదైనా చిన్న స్క్రబ్బర్ పెట్టి లైట్గా అలా స్క్రబ్ చేయాలండి. అసలు తడి తగలకూడదండి. తడి తగిలిందంటే గ్యాస్ లైట్ ఇంకా పనిచేయదు. స్క్రబ్బర్లో ఉన్న వాటర్ అంతా పిండేసి అప్పుడు ఇలా ఒక్కసారి రబ్ చేసేసి ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసారంటే చూసారా ఎంత బాగా షైనింగ్ వచ్చేసింది. ఇంకా మనకు కొత్త గ్యాస్ లైటర్లా అయిపోతుంది. అసలు తడి ఎక్కువ పెట్టకూడదు, తడిలో పెట్టకూడదండి. దీన్ని కూసేపు ఎండలో పెట్టేస్తే మనకి చాలా బాగా పనిచేస్తుంది గ్యాస్ లైట్ కూడా. ఇంకా మనం నెయ్యి కాచేటప్పుడు నెయ్యి మంచి సువాసనతో ఉండాలంటే ఒక స్పూన్ మెంతులు వేసి నెయ్యి కాస్తే నెయ్యి చాలా మంచి సువాసన వస్తుందండి. తర్వాత మనం నెయ్యి చల్లారేక చూసారు ఇలా పోసుగా వచ్చి సువాసనతో నెయ్యి చాలా బాగుంటుందండి. మెంతులు వేసి కాస్తే ఎన్ని రోజులైనా కూడా మనకి స్మెల్లో పోదు, పోసుగా వచ్చి నెయ్యి కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇంకా కాకరకాయలు మనం కట్ చేస్తూ ఉంటాం కదా. కట్ చేసి గింజలు తీసే వండుతాం. ఇలా ఒక్కొక్క గింజ తీయాలంటే పొద్దున్నప్పుడు చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా నేను చూపించినట్టు ఇలా హాఫ్కి కట్ చేసి స్పూన్తో గింజలు తీసేసాం అనుకోండి, మొత్తం అన్ని గింజలు ఒకసారి తీసేసినట్టు ఉంటుంది. ముక్కలు కట్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. పొద్దున్నే హడావుడి లేకుండా ఉండాలంటే ఇలా చిన్న టిప్స్ తెలుసుకుంటేనే కదండి కూరగాయలు సులువుగా కట్ చేసేయచ్చు, హడావుడి లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఇటువంటి ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదండి. ప్రతి ప్యాకెట్ డబ్బాలో పోయలేము. అలాగని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పొరపాటున ఫ్రిడ్జ్లో ఏదైనా చేయి తగిలి ఒలిగిందంటే మొత్తం అంతా ఒలిగిపోతుంది. అలా కాకుండా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒకవేళ చేయి తగిలి కింద పడ్డా అందులో ఉన్న పౌడర్ బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా ఇటువంటి గరం మసాలా కానీ ఏమన్నా మసాలాలు బయట నుంచి తెస్తూ ఉంటాం. దాన్ని ఒక డబ్బాలో పోసినప్పుడు అందులో కొంచెం టేబుల్ సాల్ట్ వేసి బాగా కలిపి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆ పౌడర్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇంకా మనం ఇటువంటి హెయిర్ డైస్ ఉంటాయి, మనం కొంచెం వేసుకుంటామండి. తర్వాత ఇంకా అది మిగిలిపోతుంది. దాన్ని పలంగా పెట్టామంటే బయటకు వచ్చేసింది. హెయిర్ డైస్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా మనం వాడిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పిన్ కనుక కొట్టేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మళ్ళీ మనం కావాల్సినప్పుడు పిన్ తీసుకుని వాడుకోవచ్చు. ఇంకా కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొత్తిమీర ముందు అలా అడుగునున్న ఆ వేర్లన్నీ కట్ చేసేసి కొత్తిమీరని పలచగా ఆరపెట్టేసుకోవాలండి. ఆరపెట్టేసుకున్న తర్వాత ఒక బాక్స్లో టిష్యూ వేసుకుని
ఆ టిష్యూలో అడుగున సగం కొత్తిమీర పెట్టి మళ్ళీ ఇంకో టిష్యూ వేసుకుని మిగతా సగం కొత్తిమీర పెట్టుకోవాలండి. మనం బాగు చేసుకుని అందులో ఉన్న గడ్డి అది బాగు చేసేసుకుని ఇలా ఆరబెట్టుకుని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కొత్తిమీరలోంచి తడిలా వచ్చేసి కొన్ని రోజులు పాడైపోతుంది కదా, అలా పాడవకుండా ఉంటుంది. మనం ఇలా ఆరబెట్టి పెట్టినందువల్ల అది పాడవకుండా చాలా బాగుంటుందండి. ఇలా బాక్స్లో పెట్టుకుంటే కవర్లో పెట్టిన దానికన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం అప్పడాలు ఫ్రై చేయాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. అంతంత ఆయిల్ పెట్టి అప్పడాలు ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్లో ఫ్రై చేయాలంటే అప్పడాలను తీసుకుని మనం ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా 3 పీసెస్ కింద కట్ చేసుకుని అప్పుడు కనుక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసేయచ్చు. డీప్ ఫ్రైకి మరీ ఎక్కువ ఆయిల్ పెట్టి ఆయిల్ మరిగిన తర్వాత అదే వాడడం అంత మంచిది కాదు కదండి. ఎంత తక్కువ ఆయిల్లో వీలైతే అంత తక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు మంచిది. ఇంక తర్వాత ఆయిల్ యూస్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇలా కట్ చేసి వేయించుకుంటే మనకు అప్పడాలు ఏదైనా బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. తక్కువ ఆయిల్లో కూడా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఇవేనండి వాళ్ళ టిప్స్. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చింది, ఏ టిప్ అయినా ఉపయోగపడుతుందా లేదా అన్నది నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.